సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. యెస్ అండి. యమున గారు అది యాక్చువల్‌గా చీర గురించి కేవలం నేను హీరోయిన్‌ల గురించి మాత్రమే మాట్లాడాను. బయటికొచ్చినప్పుడు దెన్ వాట్ అబౌట్ సినిమాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సినిమా వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు? మగవాళ్ళని ఎందుకు అనలేదు? ఇవన్నీ అనుకుంటున్నప్పుడు మధ్యలో దేవతల్ని కూడా తీసుకొచ్చారు. కొంతమంది ఒక క్లియర్‌గా ఒక స్ప్లిట్ అనేది కనిపిస్తోంది అక్కడ. చీరలు కట్టుకోండి అనేది ఒకటి. లేదు చీరలు కాదు అనే మాట. మళ్ళీ దేవతలు ఇవన్నీ రావాల్సిన అవసరం ఏమొచ్చింది అందులో? ఇక్కడ దిస్ సో మచ్ ఆఫ్ పర్వర్షన్ అండి. ఇక్కడ నాకేంటంటే ఐ థింక్ పీపుల్ హూ ఆర్ ప్రొడక్టివ్, దోస్ హూ హ్యావ్ ఫుల్ ఆఫ్ వర్క్, వాళ్ళకి చేతి నిండా పని ఉండి లేకపోతే అవసరం ఉంటే ఇలాంటి మాటలు రావు. ఎవరికైనా కూడా వాడి లైవ్లీహుడ్ మీద సీరియస్‌గా ఉండి తన కెరీరు, తన ఇల్లు, తన కుటుంబము అనే దాని మీద ఉంటే ఇదంతా పని పాట లేని వాళ్ళు చేసే ప్రయత్నంగా నేను చూస్తున్నాను. అయినా ప్రతి వాళ్ళు వచ్చి కూర్చొని జడ్జ్‌మెంట్ ఇచ్చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. మోరల్ పోలీసింగ్, జడ్జ్‌మెంట్ ఎవరు చేయాలి? కుటుంబాలు చేయాలి. ఖచ్చితంగా కుటుంబాల క్షేత్రంలో అమ్మానాన్నలు చేసుంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఈరోజు బహిర్గతంగా సామాజిక మాధ్యమాల్లో ఈరోజు ఆడపిల్లలు ఏం వేసుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అని చెప్పుకునే దుస్థితికి మనము దిగజారిపోయినట్టే కదా! సో మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు అమ్మాయిలకు చెప్తున్నామంటే అబ్బాయిలకు కూడా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే రీసెంట్ దిస్ మాబ్ బిహేవియర్ మనం చూస్తూ ఉంటే చాలా అది ఇట్స్ రియల్లీ అలార్మింగ్ అండి. నేనైతే అలార్మింగ్ అంటాను. ఈరోజు హీరోయిన్లు అయ్యారు. రేపొద్దున అమ్మాయిలు ఎవరైనా బయటికి వెళ్ళినా కూడా ఈ మైండ్ సెట్ మారదా మగపిల్లలది? అంటే ఎవరైనా ఒక అమ్మాయి అందంగా కనపడినా లేకపోతే అందంగా ఉన్నా మనం ఈ అమ్మాయితో ఇలా బిహేవ్ చేయాలి అనే ఒక ఆలోచన ఎందుకొస్తోంది వాళ్ళకి? సో ఎటువంటి మైండ్ కండిషనింగ్ జరుగుతుంది వాళ్ళకి? మంచి చెడు చెప్పగలుగుతున్నామా? సో ఇలా అనేక కోణాల్లో విశ్లేషించుకోవాలి. సో మనం ఏంటంటే కళ్ళ ముందు సామాజిక మాధ్యమాల్లో ఏవైతే కనబడుతున్నాయో దాని మీదే చర్చ చేస్తున్నాం కానీ చర్చ చేయాల్సిన వాళ్ళు చర్చ చేయటం లేదు. ఎక్కడ చర్చ మొదలవ్వాలో అక్కడ చర్చ మొదలవ్వటం లేదు. అక్కడంతా వదిలేస్తున్నారు. గాలికి వదిలేస్తున్నారు. కాబట్టే గదా ఈరోజు బహిర్గతంగా ఈరోజు ఏమిటో అర్థం కాదు. నిజంగా ఎన్నో సమస్యలున్నాయి. వాటి మీద మనం మాట్లాడాలి. దాని గురించి మనం ముందుకెళ్ళాలి. బట్ ఇక్కడేంటంటే ఇంకా మన కట్టుబొట్టు అనేది కేవలం మన నడవడిక, భారతీయ సంస్కృతికి పేరే అందుకు. మన కట్టుబొట్టు, మన వ్యవహారం. అలాంటిది ఈరోజు కట్టుబొట్టు మీద ఇంత బహిర్గతంగా ఇలాంటి దాడి జరుగుతున్నప్పుడు, దాని మీద చర్చలు జరుగుతున్నప్పుడు ఎక్కడ తప్పుందంటారు? తప్పెక్కడుందో అక్కడ విశ్లేషించాలంటారు. దాడి ఏ రూపంలో జరిగిందంటారు? ఈరోజు మీరు చూడండి మోరల్ పోలీసింగ్. ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చేసి మీరు ఇలా చేయండి అని. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడారు, కామెంట్ చేశారు. కామెంట్ చేశారు అంటే ఒక్కటి వారు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే వారున్న క్షేత్రం ఏమిటి? వారున్న క్షేత్రం ఎటువంటి ఏ మాధ్యమం నుంచి మాట్లాడుతున్నారు? ఒక సినిమా ఫంక్షన్‌లోనే వారు మాట్లాడడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉందో తెలీదా? ఈరోజు కొత్తగా మనం మాట్లాడుతున్నామా? మీరు ఒక ట్రాన్సిషన్ చూస్తేనండి, ఇంతకుముందు 70ల వరకు కూడా కొంతవరకు పర్వాలేదు. ఒకప్పుడు సినిమా మొత్తం మీద కూడా పాత రోజుల నుంచి కూడా ఒక సినిమాల్లో ఒక పాట ఉండేది. ఒక వ్యాంపుల్ పాట వేసేవారు. వాళ్ళు కూడా స్కిన్ కలర్‌లో మొత్తం అంటే బాడీ కవరే అయ్యి ఉండేది. బాడీ ఎక్స్‌పోజర్ కాకుండా బట్ స్కిన్ వేసుకునేవారు అంతా అట్లా. దాని తర్వాత ఏమైంది? అది అవసరం లేదనిపించింది. ఎలిమినేషన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అనాదిగా డికేడ్స్‌గా ఉంది. కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. అప్పట్లో ఒక సినిమాలో ఉండాలంటే ఖచ్చితంగా ఒక వ్యాంప్ పాట పెట్టాలి. అక్కడ ఆడవాళ్ళు ఆ పాటలో ఏముంటుంది? ఎక్స్‌పోజరే కదా! ఎందుకు పెట్టారు మరి? ఎందుకు ఇలాంటి వాటి మీద ఇన్ని దశాబ్దాలుగా ఇంతమంది మేధావులు, ఇంతమంది వ్యక్తులు మరి అదే పరిశ్రమ గురించి ఎందుకు మేధోమథనం చేయలేదు? ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు క్వెషన్ చేయలేదు? ఒకటి. నెక్స్ట్ 70స్ నుంచి మీరు 80స్ ఇరాకి రాగానే 80ల్లో ఒక ట్రాన్సిషన్ మొదలైంది. ఏమిటది? అసలు వ్యాంపులు ఎందుకు మనకి? హీరోయిన్‌లో ఉన్నారు కదా! హీరోయిన్‌ల చేత ఒక పాట ఏయించేద్దాం అని స్టార్ట్ చేశారు. ఒక స్పెషల్ సాంగ్. అంతకుముందు ఐటెమ్ సాంగ్ అనేవాడు. దాన్ని స్పెషల్ సాంగ్‌గా ఎగ్జాక్ట్‌లీ. మార్చారు. అప్పుడు హీరోయిన్ బట్టలు ఎలా ఉండేది? చాలా మంది ప్రముఖులు నటీనటులు ఆడవాళ్ళు చాలా ప్రెస్టీజియస్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ అందరూ ఎలాంటి డాన్సులు వేశారు అప్పుడు? ఎలాంటి పాటలు ఉండేవి? ఎలాంటి లిరిక్స్ ఉండేవి? మనం అన్నీ తవ్వుకుంటూ పోతే అది అంటారు చూసారా? ఒకటి కదిలిస్తే మొత్తం వచ్చినట్టుగా. ఆయన మాట్లాడిన దాంట్లో అర్థం ఉంటే, దాని మీద వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అసలు ముందు ప్రక్షాళన ఎక్కడ మొదలవ్వాలి? దశాబ్దాలుగా పేరుకుపోయిందిది. సినీ పరిశ్రమలో 80ల నుంచి మీరు ట్రాన్సిషన్ మనమందరం మేబీ ఐ వాస్ వెరీ యంగ్. మీరు కూడా చూసే ఉంటారు.
80s నుంచి 90s 2000 తర్వాత ఏదో అంటారు కదా, బీదరికానికి చిహ్నంగా బట్టలు కూడా లేకుండా ఆడవాళ్ళకి బట్టలు వేయలేదు. నిజంగానే అలా అలా ఈ రోజుల్లో అయితే ఇలా ఉంటే ఐటెం సాంగ్లు ఇంకా దారుణంగా ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఎవరిని ఎక్కడ ప్రక్షాళన చేయాలి? సినిమా కాబట్టి ఆ ఎలిమెంట్స్. నేనేమంటానంటే అతను చెప్తున్నారు కదా ఆడపిల్లలు ఇలా వేసుకోండి అమ్మా అని. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనము విజువల్గా చూస్తామో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది మీరు వినిన దానికంటే. సైకలాజికల్గానే నేను చెప్తున్నా. సో ఆ విజువల్గా మనం చూస్తున్న వాటికి మనం మనని అది ఆకట్టుకుంటాయి. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో మీకు ఒకప్పుడు మన ఇళ్లలో ఏదైనా చిన్న పొరపాటు చేసినా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఎవరో ఒక పెద్దవాళ్ళు మనల్ని సరిచేసేవాళ్ళు. మనం ఏదైనా తప్పు చేసిన ఒక కరెక్షన్స్ ఉండేవి. న్యాచురల్ కౌన్సిలర్స్గా మన అమ్మమ్మలే ఉండేవాళ్ళు, అత్తయ్యలు ఉండేవారు, మనం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అత్తలతో పిన్నులతో హూఎవర్ ఇట్ ఇస్. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రోజుల్లో అట్లాంటిది ఏం లేదు. మారల్ పోలీసింగ్ ఇంట్లో జరిగేది. ఏదైనా చిన్న పొరపాట్లు జరిగిన ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఇంట్లో సార్ట్ అవుట్ అయ్యేది. బట్ బికాజ్ నౌ ఇట్ ఈస్ అ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ నోబడీ హ్యాస్ టైం. అమ్మకి టైం లేదు, నాన్నకి టైం లేదు. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బికమ్ సో మెకానికల్. ఇవన్నీ కూడాను పూర్తిగా యాంత్రికంగా, కేవలం చదువు తప్ప అక్కడ ఒకటి మన నడవడిక, ఒక సొసైటీలో ఎలా ఉండాలి, ఇటువంటి ఒక బేసిక్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది మనకి ఎప్పుడు అంత పెద్దగా కూడా ఇప్పట్లో మనకి, ఇంతకుముందు యూస్ టు హ్యావ్ మారల్ క్లాసెస్ ఇన్ స్కూల్స్. అలాంటిది ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. సో హూ షుడ్ కరెక్ట్ ద చైల్డ్ ఆర్ టీనేజర్? సో నా అభిమాన నటుడు ఇప్పుడు మొన్న అది పుష్ప రిలీజ్ అయిన తర్వాత స్కూల్ పిల్లలు టీచర్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చినా కొట్టలేని పరిస్థితి ఈరోజు ఒక దెబ్బేయాలన్నా కూడా. ఎందుకంటే ఎందుకు దెబ్బేసావు అంటారు. ఒకప్పుడు మన దగ్గర పడేవి కదా చిన్నప్పుడు, ఏదైనా చిన్న పొరపాటు చేసినా భయం ఉండేది టీచర్లు అనేది. పుష్ప అని చిన్న చిన్న పిల్లలు అట్లానే ఇలాగే పెట్టడం స్టార్ట్ చేశారు. అలాగే చిన్న చిన్న పిల్లలు, నేను చెప్తుంది టీనేజర్స్ కూడా కాదు. అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది. సినిమా అనేది ఒక పవర్ఫుల్ మాధ్యమం. మరి అలాంటప్పుడు హీరోయిన్లు అలాంటి బట్టలు వేసుకుంటూ ఉంటే యు ఆర్ గివింగ్ సోషల్లీ యాక్సెప్టబుల్ నార్మ్గా మీరు చూపిస్తున్నారు. మందు తాగడం ఇంతకుముందు మగవాళ్ళు మాత్రమే తాగేవారు, ఇప్పుడు సినిమాల్లో ఆడవాళ్ళు తాగుతున్నారు. సర్వసాధారణంగా ఆడవాళ్ళు స్మోక్ చేస్తున్నారు. యు ఆర్ జనరలైజింగ్, యు ఆర్ నార్మలైజింగ్ ఎవ్రీథింగ్ త్రూ అ పవర్ఫుల్ మీడియా కాల్డ్ సినిమా. ఆ సినిమాలో మీరు బట్టలు, ఆడపిల్లలు హీరోయిన్ బట్టలు వేసుకుంటే హీరో ఇలా వస్తాడు, హీరో ఏ బట్టలు వేసుకుంటాడు, హీరో హెయిర్ స్టైల్స్, ఎంతమంది హీరో హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతారు, ఆ హీరోయిన్ ఎలా ఉందో, ఇన్ఫ్లుయెన్సర్స్ అండి వాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఆడపిల్లలు కానీ మగపిల్లలు అంటే సినిమాలో చూసేవి మనం కూడా మన జీవితంలో చేసుకోవాలి. ఒకప్పుడు చిన్న అభ్యంతరకరమైన సీన్స్ వస్తే పెద్దవాళ్ళు ఇలా కళ్ళు ఇలా మూసేవారు పిల్లలకి. సెన్సార్ కట్స్ ఉండేవి కదా, సెన్సార్ కట్స్ కానీ మామూలుగా చిన్న అట్లాంటివి వస్తే ఇట్లా నాకు తెలిసి నాన్న కళ్ళు మూసుకునేవారు వెంటనే ముద్దు సీన్లు వచ్చినప్పుడు. ఇప్పుడు పిల్లలే చెప్పేస్తున్నారు వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేస్తున్నారు. పేరెంట్స్ కూడా కూర్చొని అలాంటి సినిమాలు పిల్లలతో చూస్తున్నారు. నేనేంటంటే రంగీలా లాంటి సినిమా నేను కనీసం నా పెళ్ళేంత వరకు కూడా చూడలేదు. ఐ గాట్ మ్యారీడ్ ఎర్లీ. మా అమ్మ తీసుకెళ్ళలేదు సినిమాకి, నువ్వు చూడకూడదు అంతే. ఐ గోట్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 19. మా అమ్మ తీసుకెళ్ళలేదు. ఏంటి అంటే అందులో ఆ బట్టలు ఏది కేవలం అట్లా ఒక సాంగ్లో వేసుకుంటుందని హీరోయిన్. ఏంటి అంటే నేను తర్వాత చూశాను, అమ్మ ఇందులో ఎందుకమ్మా నువ్వు సినిమాకి తీసుకెళ్ళలేదంటే, నాన్న ఆ పాట ఉందని నువ్వు చూడకూడదని. ఆ పాటలో ఏముందమ్మా అంటే, ఇప్పుడు చూస్తే తర్వాత చూస్తే ఆ పాటలో ఏముందమ్మా, అందరూ నా క్లాస్మేట్స్ చూసేస్తున్నారు కదా అంటే, చూడకూడదు అన్నాను. పెళ్ళైనగా చూడు ఇప్పుడు అని అంటే చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ పేరెంటింగ్. అప్పటి వరకు కూడా వీ వర్ నాట్ అలౌడ్ టు వాచ్ మూవీస్ లైక్ దట్. కానీ ఈరోజు కుటుంబ సమేతంగా వెళ్తున్నాం, చూస్తున్నాం, అదే జరుగుతుంది. సో ఈరోజు శివాజీ గారు మాట్లాడేదానికి సరే ఆయనకు ఆవేశం ఉండొచ్చు, చాలా అభినవ భావాలు ఉండొచ్చు, కానీ అవి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఆయనకి ఊరికే ప్రమోషన్ కావాలా, ఈరోజు హల్చల్ కావాలా, లేదా నిజంగా ప్రక్షాళన కావాలా? ఆ ప్రక్షాళన ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీకు అంతే చిత్తశుద్ధి ఉంది, ఒక ఇష్యూ పట్ల నేను మాట్లాడాలి, నాకు చాలా భారత స్త్రీ అంటే గౌరవం ఉంది, ఆడవాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది, వాళ్ళు బాగుండాలి అంటే ముందు మీరున్న ఇండస్ట్రీ నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే చూపిస్తున్నారో అది మీరు ఆమోదిస్తున్నారు అంటే సోషల్లీ మీరు ఆమోదించేస్తున్నారు. సినిమాలో ఎలా అయితే హీరోయిన్ ఉంటుందో అభిమాన వాళ్ళ ఫాలోవర్స్, ఫ్యాన్స్ అదే చూసి అదే వేసుకుంటారు కదా. హౌ కెన్ యూ కంట్రోల్ దెమ్? సో ఇవన్నీ రూట్ కాజ్ ఇష్యూస్ అండి. ఈ రూట్ కాజ్ ఇష్యూస్ మీద ఎవరు కూడా చర్చ చేయటం లేదు. సో ప్రక్షాళన అనేది ఆయన ఏ ఫీల్డ్లో ఉన్నాడో ముందు ఆ పెద్దలందరినీ కూర్చోపెట్టి, పెద్ద పెద్ద దర్శకులు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంటుంది, డైరెక్టర్స్ కౌన్సిల్ ఉంటుంది, వీళ్ళందరినీ కూర్చోపెట్టి, మా అసోసియేషన్లను కూర్చోపెట్టి, అయ్యా మన భారతీయులము ఖచ్చితంగా ఇలాంటివి చేయకూడదు, ఆడవాళ్ళని గౌరవించుకోవాలి, మీరు ఏం చూపిస్తారో అది చూసి చాలా మంది యువత చెడిపోతున్నారు, ఆడపిల్లలు చెడిపోతున్నారు, మగపిల్లలు చెడిపోతున్నారు, సొసైటీ చిన్నాభిన్నం అయిపోతుంది, ప్రక్షాళన ఇక్కడి నుంచి రావాలని ఆయన అక్కడ చేయాలి.
అప్పుడు ఖచ్చితంగా కూడా ఎస్ ఆయన నిజంగా హీరో అని నేను ఒప్పుకుంటాను. ఆయన చెప్పింది తప్పు కాదు, కానీ ఆయన మాటలే చెప్తాడా చేతల్లో చూపిస్తాడా? బికాస్ నిజంగానే ఆయన లేవనెత్తిన అంశం పెద్ద అంశం. అది ఎక్కడ జరగాలి? ఈరోజు నేను కోరుకుంటుంది, ఇది ఒక పెద్ద డిస్కషన్కి దారి తీసింది. కానీ డిస్కషన్కి పరిమితం అయిపోతుందా? 2 రోజులు 3 రోజులు, మహా అయితే వారం రోజులు తర్వాత మీడియాకి ఇంకేదో కొత్త టాపిక్ ఉంటుంది. సో చర్చ కావట్లేదు కదా, అది రచ్చలాగా కూడా మారిపోయింది కదా. అసలు దీంట్లో పరిష్కారం ఏంటంటాను? హీ షుడ్ యాక్చువల్లీ మేక్ ఆల్ ద, ఎందుకు సినిమా అంటే సినిమా వాళ్ళు అలాగే ఉంటారంటే కాదు, మీ సినిమాలో మీరు కొన్ని సినిమాలో చూపించేవన్నీ కూడా చిన్న పిల్లలు కూడా అదే చేస్తున్నారు, యూత్ అది ఫాలో అవుతున్నారు. ఆడపిల్లలు ఇప్పుడు మీరు చూడండి, ఈ స్టూడియో దాటి బయటకు వెళ్తే సాయంత్రం 6ంటికి వెళ్తే అర్ధనగ్నంగానే పబ్బులు బయట మీకు ఆడపిల్లలు ఎలా కనపడుతున్నారు? ఎలా కనబడుతున్నారు? సో దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఏది ఇంతకుముందు ఇంత విచ్చలుగా చేయలేదు కదా, ఇంతలాగైతే లేదు కదా. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు మోతాదుకు మించి చూపిస్తున్నారు. అసలు ప్రక్షాళన జరగాల్సిందే వారు ఉన్న క్షేత్రం నుంచి.